వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా నిష్కర్షగా ఓపెన్గా ఈ అభిప్రాయాన్ని ఒక తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చెప్పదలుచుకున్నానండి. మరి ఎంతమంది నాతోటి ఏకీభవిస్తారు అనేది వేచి చూడాలి. ముఖ్యంగా ముందే డిస్క్లైమర్, ఇదేమి ఎవరో పొలిటికల్ పార్టీ వాళ్ళు నాకేదో పేమెంట్ ఇచ్చో లేదంటే నన్ను ప్రోద్బలం చేసో చెప్పించేటువంటి మాటలు కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారి సమావేశం చూసిన తర్వాత చాలా వరకు దాని మీద అనాలిసిస్ చేస్తూనే వస్తున్నా. ఏంటి పవన్ కళ్యాణ్ మాటల్లో అంతరార్థం ఏంటి? ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? సాధారణంగా ఇలాంటి మాట్లాడరే. ఇప్పుడే ఇంత సడన్ గా ఎందుకని చెప్పి ఆయన మాట్లాడారు అన్న ఒక ఊహ నిజంగా భయం గొల్పింది. ఒక మాట చెప్పాలి అంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడడానికి నాలాంటి వాళ్ళకి యాక్సెస్ లేదు. యాక్సెస్ ఉన్నటువంటి వాళ్ళైనా ఈ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారా అంటే చెప్పలేనటువంటి సందర్భం కాబట్టి నా ప్రయత్నం ఏదో మా ఈ చిన్న ఛానల్ ద్వారా నేను చేస్తున్నాను. మరి ఆయనకి దాకా తీసుకెళ్తే బానే ఉంటుంది. నిన్న చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ముఖ్యంగా అందులో పాయింట్లు తీసుకుంటే, అంటే మొత్తం వీడియో చూసే ఉంటారు కాబట్టి మీకు కూడా ఇది అభిప్రాయం రావచ్చు. ఏమన్నారు ఆయన? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం నేను చాలా కష్టపడ్డాను. జాతీయ నాయకత్వంతో ఎన్ని చీవాట్లు తిన్నానో నాకే తెలుసు. అయినా సరే రాష్ట్రం కోసం భరించాను. వాళ్ళని ఒప్పించడానికి నానా మాటలు పడ్డాను. పొత్తు కోసం ఒప్పించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. దండం పెట్టి మరీ 3 పార్టీల పొత్తుకి ఒప్పించాను. ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే కోర్ పాయింట్స్ అందులోంచి తీసుకున్నది. ఒక తెలుగువాడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను నిజంగా చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. సాటి తెలుగువాడు ఒక నాయకుడిగా ఎదిగేటువంటి క్రమంలో ఇటువంటి మాటలు మాట్లాడతారో అనేది నాకు అంతుపట్టనటువంటిది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది చెప్పాలి డైరెక్ట్గా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత బాధపడాలి? ఎందుకు చీవాట్లు తినాలి? ఎందుకు తినాలి? భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనేది ఉంది కదా, రాజ్యాంగం ఉంది కదా, హక్కులందరికీ ఒకటే కదా. మరప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక భాగంగా ఉందా? లేదు, మనం ఏమన్నా కాందిశీకుల్లాగా, శరణార్థుల్లాగా వేరే దగ్గర నుంచి వచ్చి మన రైట్స్ కోసం ఏమైనా పోరాడుతున్నామా? లేదు, స్వతహాగా రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులే మనకి ఏమన్నా ఉన్నాయా? ఇది ఎందుకు మర్చిపోయారు అనేది నాకు అర్థం కావట్లా. అంటే భయపడుతున్నారా? ఎందుకు భయపడాలి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్కి వ్యాపారాలేం లేవు ఆయనకి. కేవలం సినిమాలు మాత్రమే. అవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి అడపాదడపేదో చేసుకుంటున్నారు తప్ప దాని నుంచి ప్రధాన ఆదాయం తప్ప ఇంక దేని మీద లేదు. లేనప్పుడు దేనికి భయపడాలి? ఎవరి కోసం భయపడాలి? ఆయన మీదేమి ఈడీ రైడ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కానీ ఎప్పుడు ఏం జరగలేదు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఏవి లేవు. అన్ని లెజిటిమేట్ గానే ఉన్నాయి. మరి దేనికి భయపడాలి? ఏం చేస్తారని భయపడాలి భారతీయ జనతా పార్టీ వారు, కేంద్ర నాయకత్వం? అంటే వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బానిసలుగా ఉండేటువంటి వాళ్ళే ఇక్కడ ఉండాలి అనేటువంటి ఒక పంధాన్ని మీ మెదడులో బాగా రుద్దారా? దానికోసం ఇదంతా చేశారా? నాకు ఇప్పటికీ గుర్తు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడైతే పొత్తుల నుంచి బయటకు వచ్చేసారో, వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం పూర్తిగా చేయకపోయినా దాని మీద ఎంత పోరాటం చేశారనేది చూసాం. ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అంటే 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారనేది చూసాం. పాచిపోయిన లడ్డూలు తీసుకొచ్చారు, మొంతమట్టి చెంబుడు నీళ్లు తీసుకొచ్చారు నా రాజధానికి. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఏమైపోయింది ఆ పోరాటం? పైగా ఏంటంటారు ఇప్పుడు, చాలా చీవాట్లు తిన్నాను. ఏం రోగం సార్? అంటే వాళ్ళు తిడుతూ ఉంటే మనం పడుతూ ఉండాలా? ఆత్మగౌరవం అనేది లేదా మనకి? ఒకనాడు అదే ఆత్మగౌరవం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఘనత మన తెలుగువారిది కదా. మద్రాసీలు అంటే మరి ఇప్పుడు ఏమనాలి? గుజరాతీ బానిసలు అనాలా మన్ని? ఐఎమ్ నాట్ రాంగ్, అదే అనాలేమో. గుజరాతీ బానిసలు. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు.
పొత్తుకి అసలు వాళ్ళని ఒప్పించాల్సినటువంటి అవసరం ఏంటి? పోటీ చేయమనండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళకి నేతలు, అధ్యక్షురాలు అందరూ ఉన్నారు. చేయమనండి పోటీ. పోటీ చేసి గెలవమనండి ప్రజాక్షేత్రంలో. గెలవలేరు. ఎందుకంటే ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అలౌ చేయడం లేదు. నోటా ఉంది, నన్ ఆఫ్ ద అబౌవ్. ఏ అభ్యర్థి మాకు నచ్చలేదు కాబట్టి వీళ్ళకి ఎవరికి మేము ఓటు వేయమనే ఆప్షన్ మనకి ఇచ్చింది రాజ్యాంగం. నోటా అనేది ఉంది. నోటా కంటే తక్కువగా 0.82% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఎందుకు భయపడాలి? ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారనా? లేదు దుర్మార్గులకు అండగా ఉంటారనా? దుర్మార్గులకి అండగా ఉంటే ప్రజలు మీ అండగా ఉన్నారో అన్నటువంటి విషయాన్ని మీరు ఎలా మర్చిపోతున్నారో నాకు తెలియట్లా. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఇంత అరాచకానికి గురయ్యింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి తెలివితేటల వల్ల మాత్రమే సాధ్యమైంది అని మీరు అనుకుంటే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి వెనుక వాళ్ళు ఉండి చేయించారు, అన్ని విధాలా సహకరించారు. ఎందుకంటే పైన వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి. ఇది మీకు తెలుసు. తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని అవమానించడమే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని మీరు ఒకటి వేశారు. ఇన్ఫాక్ట్ ఎన్నికలకు ముందే అనుకుంటా. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి మేధావులందరినీ కూర్చోబెట్టి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఎంత, సమ్ 72,000 కోట్ల రూపాయల చిల్లర ఎంతో 80,000 కోట్లు రావాలి మనకి కావాల్సింది అని మీరు చెప్పారు. ఏమైంది ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ? ఎన్డీఏలో చేరాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చిన తర్వాత? ఏం చేశారని? తెలుగుదేశం పార్టీతో పొత్తు అన్నారు, సరే పెట్టుకున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. మరి భారతీయ జనతా పార్టీతో అంటే దేశ ప్రయోజనాల కోసం. ముందు మన కొంప తగలబడుతోంది, దీన్ని చల్లార్చుకోవాలి, దీన్ని పునరుద్ధరించుకోవాలి, దాని తర్వాత వెళదాము. దేశంలో మనం మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. దేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ముందు మన రాష్ట్రం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలంటే రాష్ట్రం బాగుండాలి కాబట్టి అంటే ముందు మన బలం ఇక్కడ ఉందండి. మన బలాన్ని మనం వదిలేసి వాళ్ళ గురించి ఎందుకు వెంపర్లాడడం, తిట్లు తినడం, చీవాట్లు పెట్టుకోవడం. తెలుగుదేశం జనసేన పొత్తు ఉందంటే ప్రజలు సంతోషించారు, బీజేపీ వస్తుందంటే భయపడుతున్నారు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు ఇంత బానిసత్వం? దేనికి? మెడలు ఉంచుతాను అన్నటువంటి వాళ్ళు బానిసత్వం చేశారంటే అర్థం ఉంది. 32 కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దాకా కోర్టుకు కూడా అటెండ్ అవ్వకుండా ఉన్నారు అంటే అక్కడ వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది. ఒక తప్పుడు వ్యక్తికి సహకరించేటువంటి వాళ్ళని మంచి చేద్దాం అనుకున్నటువంటి మీ కూటమి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి ఆహ్వానించడం అంటే తప్పుని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం కాదా? ప్రజలు ఇదే రేపు అడిగితే ఏ సమాధానం చెప్తారు? శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అన్నది సామెత బానే ఉంది, కానీ అక్కడ ఉన్నది ఇద్దరు మిత్రులే. మీరు మాత్రమే శత్రువు వాళ్ళిద్దరికి. మీరెళ్ళి వాళ్ళ మిత్రుడిని తీసుకొచ్చి బాబు మాతో కలు అంటే మిత్రుడు శత్రువుకి శత్రువే అవుతాడు, మిత్రుడు అవ్వడు. ఇదెందుకు ఆలోచించలేకపోయారు? మొహం మీద చెప్పొచ్చు కదా. అసలు ఏముంది మీకు ఓటు బ్యాంక్ అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికని? సంస్థాగతంగా బలోపేతం చేసుకోమనండి, చేసుకుని ప్రజల ఆదరాభిమానాలు పొందమని చెప్పండి, పొంది గెలవమని చెప్పండి. ఇలాంటివన్నీ వదిలేసి పొత్తు కోసం నేను వెళ్ళాను, పొత్తులో భాగంగా ఇది మాట్లాడాను, చీవాట్లు తిన్నాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే తప్పుడు ఏవైతే జరుగుతున్నాయో ఆ తప్పులని ఆపమని చెప్పండి. అంతేగాని పొత్తులోకి రమ్మని కాదు. ఒక తెలుగువాడిగా ఇది నా మనోభావాన్ని దెబ్బతీసింది. నాదే కాదు, చాలా మంది ప్రజలది కూడా. అన్ఫార్చునేట్లీ నాకు చెప్పే అవకాశం ఉన్న మీతో మాట్లాడేటువంటి అవకాశం నాకు లేదు. నాలాంటి ఒక చిన్న జర్నలిస్ట్కి రాదు కాబట్టి ఇగో ఇలాంటి మాధ్యమంలో ఏదో చెప్పడం, తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే మీ దాకా తీసుకురావడం జరుగుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. కానీ మీ చుట్టూ ఉండేటువంటి చాలా పెద్ద సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇవన్నీ మీకు ఎందుకు చెప్పట్లేదు? మీరు చేస్తున్నది తప్పు అని ఎందుకు మీకు చెప్పలేకపోతున్నారు? మీరెందుకు అసలు? మీకు విజ్ఞత ఉంది, మీకు తెలివితేటలు ఉన్నాయి, రాజకీయాన్ని చూస్తున్నారు, మీరెందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం? బేలగా కాడు వదిలేసి మేము యుద్ధం చేయలేం, మీరు వస్తే తప్ప అని చెప్పి వాళ్ళని దేబిరించడం ఏమిటి? రాష్ట్రం నుంచి మనం వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఎంత? మనకు వచ్చేది ఎంత? ఇప్పటి వరకు ఈ లూటీ అయ్యింది ఎంత? ఎంత అవినీతి జరిగింది? ఎన్ని అక్రమాలు జరిగాయి? ఎన్ని రాజకీయ కక్షపూరితంగా నిర్ణయాలు తీసుకున్నారు? దీనికి ఎవరి సపోర్ట్ ఉంది?
రాష్ట్రం ఇంత అధోగతి పాలవడానికి కారణం ఎవరు? దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరు? ఇవి కదా ప్రశ్నించాల్సింది ప్రజల గొంతుకైతే. నిస్వార్థంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఇప్పుడు ఈ పొత్తులు పెట్టుకున్నాను అన్నటువంటి మీ మాటలకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిస్వార్థంగా కాదు, నీ స్వార్థం కోసం మాట్లాడారేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మేబీ నాకు రాజకీయాలు తెలియకపోవచ్చు, మీ అంత రాజకీయాలు నేను చూసి ఉండకపోవచ్చు. సమాజంలో బతుకుతున్నాంగా, సమాజాన్ని చూస్తున్నాంగా, ఏం జరుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాంగా. మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే ఇంకా ప్రజలు ఏ విధంగా మాట్లాడాలి? అంటే గంపగుత్తగా అధికారాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇదే పాలకుల చేతిలో పెట్టి రాష్ట్రాన్ని పూర్తిగా శ్మశానంగా మార్చేటువంటి ప్రయత్నం అని దీన్ని భావించాలా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పొత్తుకి వస్తే ఎంత, రాకపోతే ఎంత, ముందు వాళ్ళని స్టేట్లో బలపడమని చెప్పండి, స్టేట్ ని గురించి ఆలోచించమని చెప్పండి సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా. అంతే తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అధికారం కోసం, లేదంటే వాళ్ళ మద్దతు కావాలనే దాని కోసం ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా మీరు ఎలా ప్రశ్నించారో మీలాగా నేను కూడా ప్రశ్నిస్తున్నా, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోటి. సో ఇప్పటికైనా ఆలోచించండి. సో పవన్ కళ్యాణ్ గారి మాటల మీద ఐకాన్ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.